హాయ్ గైస్, ఇవాళ వచ్చేసి డే 4 సింగపూర్. సో ఇప్పుడు మార్నింగ్ యాక్టివిటీ వచ్చేసి అడ్వెంచర్ కో వాటర్ పార్క్. ఫస్ట్ దానికి వెళ్ళి దాని తర్వాత ఆఫ్టర్నూన్ గార్డెన్స్ బై ద బే అండ్ ఆ తర్వాత మెరీనా బే సాండ్స్ ఉంది. సో ఇప్పుడైతే అడ్వెంచర్ కో వాటర్ పార్క్ వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత చూద్దాం పార్క్ ఎలా ఉంటుందో. నేను ట్రై చేస్తాను రికార్డ్ చేయడానికి, బట్ ఐ థింక్ అక్కడ నేను చెయ్యలేను అనుకుంటా, ఎందుకంటే లాకర్లో పెట్టాల్సి వస్తుంది ఐటమ్స్ అన్నీ. అది వాటర్ పార్క్ కాబట్టి. ఇది సీ ఎక్వేరియం ఎంట్రన్స్ గైస్, నిన్న వెళ్ళింది ఇక్కడ నుంచే. సో ఇప్పుడు అది సీ ఎక్వేరియం కదా, అక్కడ నుంచి అటు లెఫ్ట్ వెళ్ళకుండా ఇలా వెళ్తే అడ్వెంచర్ కో వాటర్ పార్క్ అనమాట. చూడండి, అది సీ అక్వేరియం, ఇది కో వాటర్ పార్క్ ఎంట్రీ. అక్కడ చూడండి అడ్వెంచర్ కో వాటర్ పార్క్. ఇది అడ్వెంచర్ కో వాటర్ పార్క్ ఎంట్రీ. సో ఇక్కడికి వెళ్ళి లోపల పోతే మనకి పార్క్లోకి ఎంటర్ అయినట్టే. టికెట్లు ఆల్రెడీ తీసుకున్నా కాబట్టి వెయిటింగ్ లైన్ అవసరం లేదు, కానీ ఐ థింక్ లాకర్ తీసుకోవాల్సి వస్తుంది అనుకుంటా. మరి దానికైతే తప్పదు. ఇక్కడ ఫేర్స్ ఉన్నాయి చూడండి, రేబే ఎన్కౌంటర్, షార్క్ ఎన్కౌంటర్, స్కిప్టక్యూస్. ఇది స్కిప్టక్యూస్ అనేది ఎక్స్ప్రెస్ రైడ్, కానీ వేస్ట్గా ఇది తీసుకోకపోవడమే బెటరు. ఎందుకంటే మూమెంట్ ఉంటూనే ఉంటుంది, అండ్ అది కూడా ఓన్లీ ఫస్ట్ 2 hours పనిచేస్తుంది. ఫైనలీ పార్క్లోకి ఎంటర్ అయ్యాము. అండ్ ఇది వచ్చేసి మన వండర్లాలో లేజీ పూల్ ఉంటుంది కదా, అట్లాంటిదే, కాకపోతే ఇది కొంచెం పెద్దగా ఉంటుంది. మొత్తం పార్క్ అంతా కవర్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి స్కూబా పూల్ అనమాట. ఈ అడ్వెంచర్ కో వాటర్ పార్క్లో ఇది వన్ ఆఫ్ ది మెయిన్ అట్రాక్షన్. యాక్చువల్లీ చాలామంది ఈ పూల్ కోసమే వస్తారు. మిగతా రెగ్యులర్ వాటర్ స్లైడ్స్ అన్నీ అంతా ఉంటాయి కదా. సో ఈ పూల్ డెప్త్ వచ్చి 4 meters. మనకు లైఫ్ జాకెట్ ఉన్నా కూడా మినిమం స్విమ్మింగ్ తెలిసి ఉండాలి ఫ్లోట్ అవ్వడానికి. సో ఇది కూడా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చూడండి ఎలా ఉందో స్కూబా పూల్.
అడ్వెంచర్ కో వాటర్ పార్క్ కంప్లీట్ అయిపోయింది. వేరే రైడ్స్ అని నేను కవర్ చేయలేకపోయాను. ఎందుకంటే గోప్రో నేను చూసుకోలేదు. ఒకటే బ్యాటరీ పవర్‌లో ఉండే. సో, ఐ మీన్ ఒకటే బ్యాటరీ ఛార్జ్‌లో ఉండే. అది కూడా అయిపోయింది స్కూబా కవర్ చేసేసరికి. అండ్ ఇప్పుడే ఎగ్జిట్ అయ్యాము సెంటోసా. అండ్ ఇప్పుడు రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి గార్డెన్స్ బై ద బేకి వెళ్ళాలి. ఇప్పుడు ఈవినింగ్ టైమ్ గార్డెన్స్ బై ద బేకి వెళ్తున్నాము. వర్షం పడుతుంది. ఇలా ఉంటే వెదర్ చాలా బాగుంటుంది సింగపూర్లో. సో మార్నింగ్ కూడా కొంచెం క్లౌడీయే ఉండే. నిన్న సెంటోసాలో మాత్రము అసలు ఫుల్ ఉండే అనమాట ఎండ, హ్యూమిడిటీ. ఇవాళ మాత్రం వెదర్ బాగుంది. మంచిగా వర్షం కూడా పడుతుంది. బేసిక్గా సింగపూర్ క్లైమేట్ అనేది కొంచెం ట్రాపికల్ ఉంటుంది. అంటే రెయిన్స్ ఆల్మోస్ట్ త్రూ అవుట్ ద ఇయర్ ఉంటూనే ఉంటాయి. బట్ అంత ఇంపాక్ట్ఫుల్ కూడా ఉండదు. మామూలుగా ఉంటాయి రెయిన్స్, ఇలానే అప్పుడప్పుడు పడటము. సో ఫైనలీ గార్డెన్స్ బై ద బేకి వచ్చాము. సో ఇవాళ గార్డెన్స్ బై ద బే ఎజెండాలో 2 ఉన్నాయి. ఒకటి క్లౌడ్ ఫారెస్ట్, ఇంకొకటి ఫ్లవర్ డోమ్. సో ఆ 2 ఎక్స్ప్లోర్ చేద్దాము. సో గార్డెన్స్ బై ద బేకి వచ్చాము. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాము. టైం వచ్చి 4:30 అవుతుంది. చూడాలి, ఒక 1.5-2 అవర్స్లో ఇది కంప్లీట్ చేసుకొని మళ్ళీ మెరీనా బే సాండ్స్కి వెళ్ళాలి. ఎంతవరకు అవుతుందో చూడాలి. నా ప్లాన్ ఏంటంటే 6:30 వరకు మెరీనా బే సాండ్స్కి వెళ్తే కొంచెం లైట్ వ్యూ అండ్ నైట్ వ్యూ 2 చూడొచ్చు అని. సో ఫస్ట్ ఇప్పుడు క్లౌడ్ ఫారెస్ట్ అండ్ ఫ్లవర్ డోమ్. వెళ్తున్నది ఫ్లవర్ డోమ్కి. ఫస్ట్ ఫ్లవర్ డోమ్ చూసుకొని నెక్స్ట్ క్లౌడ్ ఫారెస్ట్ వెళ్దామని. ఎందుకంటే క్లౌడ్ ఫారెస్ట్కి కిందికి వెళ్ళాలి. నాకు తెలిసి ఈ ఫ్లోరల్ ఫ్యాంటసీ అంటున్నా, ఈ ఫ్లవర్ డోమ్ కంప్లీట్ చేసుకొని ఎగ్జిట్ కిందకే అవుతాము. అక్కడ నుంచి డైరెక్ట్ క్లౌడ్ ఫారెస్ట్కి వెళ్ళిపోవచ్చు. అందుకని ఫస్ట్ క్లౌడ్ ఫారెస్ట్ కంప్లీట్ చేద్దామని. సో అది గైస్ క్లౌడ్ ఫారెస్ట్ ఎంట్రీ. సో అక్కడ నుంచి ఇక్కడికి అనమాట. సో ఈ డోర్స్ ఆటోమేటిక్ ఓపెన్ అవుతాయి. ఇది క్లౌడ్ ఫారెస్ట్. అంతా గార్డెన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో గార్డెన్స్ బై ద వే. ఇంకా వెళ్తున్న కొద్దీ ఇంకా చాలా బాగుంటుంది. ఓకే గైస్, ఇప్పుడు ఫ్లవర్ డోమ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు క్లౌడ్ ఫారెస్ట్లోకి వెళ్తున్నాము. ఇది క్లౌడ్ ఫారెస్ట్ ఎంట్రీ. సో ఇక ఇక్కడ నుంచి వెళ్ళాలి క్లౌడ్ ఫారెస్ట్కి. నౌ గోయింగ్ టు దాట్. వెదర్ చూడండి ఎంత బాగుందో. వర్షం పడింది, మొత్తం రోడ్ పైన చుక్క కూడా నీళ్ళు లేవు. సో వీళ్ళ సీవేజ్ సిస్టమ్ చాలా బాగుంది.
మనము క్లౌడ్ ఫారెస్ట్ అండ్ ఫ్లవర్ డోమ్ కంప్లీట్ చేసుకుంటాం కదా. బేసిక్గా ఫ్లవర్ డోమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లౌడ్ ఫారెస్ట్కి రండి. క్లౌడ్ ఫారెస్ట్ కంప్లీట్ చేసుకున్నాక బయటికి వస్తే క్లౌడ్ వాక్ అని ఒక వే ఉంటుంది. ఈ వాకే ఇది క్లౌడ్ వాక్ అన్నమాట. సో బేసిక్గా ఇది ఏంటంటే ఇట్లా మంచిగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అటు వ్యూ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ. అక్కడ మీకు కనిపిస్తున్నాయా అవి నైట్ టైం లైటింగ్స్లో బాగుంటాయి. సో యా, డెఫినెట్లీ విజిట్ చేయండి. ఇది ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు. ఇది 9 to 9 ఉంటుంది, మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు. ఇదొక రూల్ మాత్రము చాలా స్ట్రిక్ట్గా ఉంది వీళ్ళ దగ్గర. ఫోటో దిగేటప్పుడు కూడా మాస్క్ లేకుండా దిగనివ్వట్లేదు, చూస్తే వచ్చేస్తున్నారు. యా గైస్, గార్డెన్స్ బై కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మెరీనా బే శాండ్స్కి వెళ్తున్నాము. సో గార్డెన్స్ బై నుంచి బయటికి రాగానే ఇక్కడ ఒక వాక్వే ఉంది మెరీనా బే శాండ్స్కి కనెక్ట్ అవ్వడానికి. ఒక దగ్గర 800 meters ఉంది. ఆ 800 meters వాక్ చేసుకుంటూ వెళ్తే డైరెక్ట్ వెళ్ళిపోతాము మెరీనా బే శాండ్స్కి. ఈ క్లౌడ్ ఫారెస్ట్లో ఒక వాటర్ ఫాల్ ఉంటుంది. ఇట్స్ అ మ్యాన్ మేడ్ వాటర్ ఫాల్. అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను క్యాప్చర్ చేశాను కానీ అది ఇప్పుడు చూస్తుంటే నాకు ఆ వీడియో కనిపించట్లేదు. కుదిరితే నేను స్క్రీన్ పైన ఇమేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో డెఫినెట్లీ అది మాత్రము మిస్ అవ్వకుండా చూడండి. క్లౌడ్ ఫారెస్ట్లో ఉంటుంది. ఎంటర్ అవ్వగానే మీకు ఫస్ట్ ఆ వాటర్ ఫాలే కనిపిస్తుంది. అది గైస్, మెరీనా బే శాండ్స్ దగ్గరకు వచ్చేసాము. ఈ బ్రిడ్జ్ దాటి దిగగానే అదే మెరీనా బే శాండ్స్. సో అక్కడ నుంచి పైకి వెళ్ళాలి. మీకు ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మెరీనా బే శాండ్స్లో సంపన్ రైడ్ అని ఒకటి ఉంటుంది. అదేంటంటే చిన్న, ఇప్పుడు మనకు మాల్లో నడుస్తాం కదా, లెఫ్ట్ రైట్కి షాప్స్ ఉంటాయి, మధ్యలో ఏరియా ఉంటుంది కదా. ఆ ఏరియాలో చిన్న రివర్ లాగా చేసి బోట్ రైడ్ పెట్టారు. దాన్నే సంపన్ రైడ్ అంటారు. నేనైతే బుక్ చేయలేదు. ఒకవేళ నేను అటు సైడ్ పాస్ అయితే మీకు చూపిస్తాను. మీకు పాసిబుల్ అయితే మీరు ట్రై చేయండి. అంటే ఇట్లా షాపింగ్ మాల్లో ఎక్స్పీరియన్స్ చేస్తాను అనుకుంటే ట్రై చేయండి. బ్రిడ్జ్ పై నుంచి వ్యూ చూడండి, చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఈ వాక్వే నుంచి అదిగోండి, అక్కడ మీకు సింగపూర్ ఫ్లైయర్ కనిపిస్తుంది, మెరీనా బే శాండ్స్. ఇది గార్డెన్స్ బై ద బే మొత్తం మ్యాప్. సో బేసిక్గా ఏంటంటే సింగపూర్ అనేది చాలా చిన్న ప్లేస్, ఏముంది అనుకుంటారు కానీ సింగపూర్లో మీరు చేయాలి అనుకుంటే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ కావాల్సినంత టైం పెట్టుకొని రావాలి. సెకండ్ థింగ్, మీరు ఏమేమి యాక్టివిటీస్ చేయాలనుకుంటున్నారో ముందుగానే అది ప్లాన్ చేసుకొని ముందుగానే యాక్టివిటీస్ అన్నిటికీ కూడా టికెట్స్ బుక్ చేసుకోండి. అండ్ ఏ డే ఏం చేయాలి అనేది కూడా మీరు ప్లాన్ చేసుకోండి. మీరు తక్కువ డేస్ పెట్టుకొని ఎక్కువ యాక్టివిటీస్ చేస్తా అంటే టైం సరిపోదు. ఎందుకంటే ఇక్కడ కనెక్టివిటీకి వీటన్నిటికీ వాక్ చేసుకుంటూ ఎంఆర్టీ అన్నీ యూజ్ చేసుకొని వెళ్ళాలి కదా. సో టైం పడుతుంది. బెటర్ మీరు మీ యాక్టివిటీస్ ప్లాన్ చేసుకొని లిమిటెడ్ యాక్టివిటీస్ పెట్టుకొని గూగుల్లో టైం స్లాట్స్ చూసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. నేను ఈ డీటెయిల్స్ అన్నీ ఇంకో వీడియో చేద్దాం అనుకుంటున్నాను, చూస్తాను. లేదా నేను ఎలా అయినా సరే మీకు డీటెయిల్స్ అన్ని ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు అక్కడ చాలామంది నిల్చొని ఉన్నారు కదా, అది గార్డెన్స్ బై ద వే నుంచి మెరీనా బే శాండ్స్కి కనెక్ట్ అయ్యే వాక్వే. అక్కడ నుంచే ఇప్పుడు వచ్చాము. ఈ వాక్వే పైన వస్తుంటే ఇప్పుడు అక్కడ జనాలు నిల్చొని ఉన్నారు కదా, అది గార్డెన్స్ బై ద వే ఎగ్జిట్. అక్కడ నుంచి వాక్వే పైన నడుచుకుంటూ వస్తే వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. చూడండి, గార్డెన్స్ బై ద వే కానీ ఇక్కడ చూడండి, అదిగోండి సింగపూర్ ఫ్లైయర్, ఇక్కడ హైవే కనిపిస్తుంది. ఇలా వెళ్తే ఇది మెరీనా బే శాండ్స్. ఇది గైస్ మెరీనా బే శాండ్స్. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే ఇక్కడ మీకు ఎంట్రీ పాయింట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. నాకైతే వీళ్ళ రోడ్స్, వీళ్ళ ట్రాఫిక్ చాలా బాగా నచ్చింది. చాలా సివిలైజ్డ్ కంట్రీ. మనం రోడ్ క్రాస్ చేస్తుంటే వాళ్ళందరూ వెహికల్స్ ఆపేస్తారు, మనకి మంచి రెస్పెక్ట్ ఇస్తారు.
కొంతమంది ర్యాష్ ఉన్నారు, బట్ ఓవరాల్గా చూసుకుంటే అయితే కంట్రీ చాలా బాగుంది. మంచి ప్లెజెంట్ స్టే ఉండే మాకు. సో లోపలికి వెళ్ళిన తర్వాత నేను పైకి వెళ్ళి మీకు వ్యూస్ ఎలా ఉంటాయో చూపిస్తాను. పైనుంచి వ్యూస్ చాలా స్పెక్టాక్యులర్గా ఉంటాయి, చూపిస్తాను. సో గైస్, మెరీనా బే సాండ్స్లోకి వచ్చాము. ఇది మెరీనా బే సాండ్స్ హోటల్. ఇది వన్ ఆఫ్ ది 7-స్టార్ హోటల్ ఇన్ సింగపూర్. సో చాలా కాస్ట్లీ అనమాట. దీంట్లో స్టే చేయాలి అంటే డేకి 70,000 రూపీస్ అట్లా ఉంటుంది. బట్ మీరు ముందుగా బుక్ చేసుకుంటే మాత్రం మీకు చాలా తక్కువగా వస్తుంది. ఇది హోటల్. సో ఈ బే సాండ్స్ హోటల్లోకి ఎంటర్ అయిన తర్వాత స్కై పార్క్ అబ్జర్వేషన్ డేకి వెళ్ళాలి అంటే టవర్ 3కి వెళ్ళాలి. టవర్ 3 అంటే టవర్ 1, టవర్ 2, టవర్ 3. సో టవర్ 1 అండ్ టవర్ 2 దాటిన తర్వాత టవర్ 3 వస్తుంది. టవర్ 3 బేస్మెంట్కి వెళ్ళి అక్కడి నుంచి స్కై పార్క్ వెళ్ళాలి. నాకు తెలిసి అది 57th ఫ్లోర్ అనుకుంటా, ఎగ్జాక్ట్గా తెలియదు. నేను ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత చెప్తాను ఏ ఫ్లోర్ అనేది. సో ఇప్పుడు టవర్ 3 దగ్గరికి వెళ్తున్నాను. నేను పైకి వెళ్ళిన తర్వాత స్కై పార్క్ పైకి వెళ్ళిన తర్వాత మీకు వ్యూస్ చూపిస్తాను. మీకు ఇంకా అక్కడే ఏ ఫ్లోర్ ఆ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను. టవర్ 3 దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ సాన్ స్కై పార్క్ అని కనిపిస్తుంది, ఆ పైన ఉంది. సో అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కౌంటర్ దగ్గర వీళ్ళు టికెట్స్ చెక్ చేసి మనల్ని అసెస్ చేస్తారు. ఓకే గైస్, ఇది వ్యూ ఆఫ్ సింగపూర్ సిటీ ఫ్రమ్ మెరీనా బే సాండ్స్. 56th ఫ్లోర్, 57th ఫ్లోర్కి కూడా వెళ్ళొచ్చు, కానీ 57th ఫ్లోర్లో రెస్టారెంట్ ఉంది. దానికి రిజర్వేషన్ ఉంటే మాత్రమే వెళ్ళగలం మనము, లేదు అంటే లేదు. సో ఇది ఇంకొక సైడ్ నుంచి వ్యూ. సింగపూర్ ఫ్లైయర్, గార్డెన్స్ బై ద బే, స్కై వాక్, హార్బర్. చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ మాత్రం. నేను మెరీనా బే సాండ్స్ స్కై పార్క్ నుంచి ఒక చిన్న టైం ల్యాబ్స్ రికార్డ్ చేశాను. ఐ మీన్ ఓవర్ అ కోర్స్ ఆఫ్ టైమ్ సన్సెట్ అండ్ లైట్స్ ఎలా వస్తాయి అనేది. ఐ హోప్ మీకు ఈ టైం ల్యాబ్స్ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో గైస్, ఇది నైట్ వ్యూ ఫ్రమ్ మెరీనా బే సాండ్స్ స్కై పార్క్ అబ్జర్వేషన్ డెక్. లైట్స్ అన్నీ ఆన్ అయ్యాయి. బ్యూటిఫుల్గా ఉంది సిటీ మాత్రము. ఈ వ్యూ డెఫినెట్గా చూడాల్సిన వ్యూ. ఫ్లైయర్ కూడా చూడండి లైటింగ్స్లో ఎంత బాగుంది. కింద రోడ్స్ పైన ట్రాఫిక్, ఇదంతా లైటింగ్స్లో వెరీ బ్యూటిఫుల్. చూడండి చాలా బాగుంది లైటింగ్స్లో. సో అది మెరీనా బే సాండ్స్ స్కై పార్క్ అబ్జర్వేషన్ డెక్. వ్యూస్ మాత్రం బాగున్నాయి కదా. సో మేము మెరీనా బే సాండ్స్ ఎగ్జిట్ అయ్యి ఇప్పుడు డిన్నర్ చేద్దామని ఇటు సైడ్ వచ్చామన్నమాట, ఫుల్లర్టౌన్ రోడ్ వైపు. ఇక్కడ ఆల్రెడీ మేము మొన్న డే 2 వచ్చాము, బోట్క్వేలో డైన్ చేసాం కదా. సో ఇప్పుడు కూడా మళ్ళీ అక్కడికే వచ్చాము డిన్నర్ చేద్దామని, బికాజ్ ఆ స్ట్రెచ్లో చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. అండ్ యా, దట్ ఈస్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. ఐ హోప్ మీకు మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఎవరైనా బోట్క్వే ఏంటి ఎలా ఉంటుంది చూడాలి అనుకుంటే సింగపూర్ డే 2 వీడియో చూడండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వండర్ విత్ లక్ష్.
అండ్ అలాగే ప్లీజ్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ సో మా వీడియో అప్డేట్స్ మీకు ఆన్ టైం వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.